Welcome to all. This is Vanka Haribabu. Coordinate geometry lo next part chudunana. Next part coordinate geometry lo right. The question is, the first question, 2 minus 3 4 minus 7 బిందువులు గుండా పోయే సరళ రేఖ సమీకరణాన్ని కనుక్కోమన్నారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 minus 3 4 minus 7. ఇది కనుక్కోండి. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 అని ఫార్ములా చేయాలని చెప్పాను. సో ఇదంతా చేయకుండా మీకు లాజిక్ చెప్తాను చూడండి. మంచి లాజిక్ ఏంటంటే ఈ ఫార్ములా చేయాలి. జనరల్గా y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 ఫార్ములైజ్ చేయాలి. దీన్ని x1 y1 అని, దీన్ని x2 y2 అని అనుకొని చేస్తారు. సో ఇదంతా కాకుండా మంచి టెక్నిక్ చెప్తా చూడండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద స్లోప్ కనుక్కోండి. స్లోప్ కనుక్కుంటే స్లోప్ m is equal ఫార్ములా ఏంటంటే y2 minus y1 by x2 minus x1 అనేటువంటి స్లోప్ కనుక్కోండి. స్లోప్ కనుక్కున్నప్పుడు y2 minus y1 అంటే -7 minus 3 by x2 minus x1 అంటే 4 minus 2 అంటే -7 plus 3 by 2 అంటే -7 plus 3 means -4 by 2, that means -2 by 1. సో -2 by 1 అంటే రెండు సార్లు దాంట్లో ఒకసారి -2 by 1. సో మీరేం చేస్తారంటే ఎప్పుడైతే స్లోప్ వచ్చిన తర్వాత ఆ స్లోప్ని మీరు ఈక్వేషన్ ఫ్రేమ్ చేసేయండి. అంటే 2x, ఇది పైది x కిందది y, 2xy రాసుకున్న తర్వాత నెగిటివ్ స్లోప్ వస్తే పాజిటివ్ y రాయమని చెప్పాను. సో 2x ప్లస్ y, దట్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ 2x మైనస్ y ఉంది, ఇది కాదు, ఇది కూడా కాదు, నెక్స్ట్ ఇది కూడా కాదు. 2x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ 0. మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. వెన్ యూ సాల్వ్ దిస్ క్వశ్చన్ బై యూజింగ్ ద స్లోప్, ఆ స్లోప్ వచ్చిన తర్వాత పై పార్ట్ని x అని, కింద పార్ట్ని y అని అనుకుంటారు. దాని ద్వారా వచ్చేస్తుంది. సో మిగతా పార్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. మైనస్ అని పెట్టండి, కన్ఫర్మ్గా కంపల్సరీగా మైనస్ పెట్టండి, ఓ బ్రాకెట్ పెట్టండి. ఏం చేస్తారంటే ఏదో ఒక పాయింట్ ఇందులో తీసుకొచ్చి పెట్టండి. అంటే ఈ పాయింట్ పెట్టండి. 2 into x means 2 plus y means -3, 4 minus 3 1. So 2x plus y minus 1 equal to 0. This is the exact answer. Okay nana, next question చూద్దాం. Next question, find the equation of the straight line passing through 1 3 and parallel to 3 minus 5 -6 1 అని ఇచ్చారు. సో ఈ -3 -5 -6 1 గుండా పోయే సరళరేఖ సమీకరణానికి సమాంతరంగా 1 3 గుండా పోయే రేఖ ఏది అని అడిగారు. సో ముందు దీంట్లోంచి ఈక్వేషన్ తయారు చేయాలి. జనరల్గా అయితే ఈక్వేషన్ అంటే ఏంటి? y minus y1 is equal y2 minus y1 by x2 minus x1 into x minus x1 అనే ఫార్ములా ఇస్తే కానీ ఈక్వేషన్ రాదు. సో ఆ ఈక్వేషన్ ఏం తయారు చేయకుండానే స్లోప్ కట్టండి. స్లోప్ అంటే దీన్ని x1 y1 అంటారు, దీన్ని x2 y2 అంటారు. స్లోప్ కట్టేయండి. y2 minus y1 by x2 minus x1 అంటే 1 minus 5y -6 -3 అంటే 6 by 1 minus ప్లస్ అవుతుంది. 1 plus 5 6 by -9 అంటే 3 1 2 3 6 3 3 9 అంటే మొత్తం మీద -2/3 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు -2/3 వచ్చినప్పుడు దీంట్లో నుంచి ఒక ఈక్వేషన్ కనిపెట్టాలి. ఈక్వేషన్ ఎలా కనిపెడతామంటే 2x, ఇది 2x అవుతుంది, ఇది 3y అవుతుంది. ఇక్కడ మైనస్ వస్తే నువ్వు ప్లస్ రాయాలి. 2x plus 3y. ఓకే. సో ఇప్పుడు పక్కన మైనస్ అని పెట్టి ఒకటి రాయాలి, అవునా? అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమనంటే ఈ ఈక్వేషన్ వస్తుంది, అది పక్కన పెట్టండి. మరి క్వశ్చన్ ఏమన్నాడు? 1 3 గుండా పోయే సమీకరణం కావాలన్నాడు. అది ఎలా ఉండాలన్నాడు? ప్యారలల్ అన్నాడు. అంటే సమాంతరముగా అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమాంతరంగా ఉన్నప్పుడు మీకు గత క్లాసులో చెప్పాను, ఈ పార్ట్లో ఎలాంటి తేడా రాదు. అంటే 2x plus 3y ఇక్కడ ప్లస్ కానీ లేకపోతే మైనస్ కానీ ఉండి ఇక్కడ తేడా ఉంటుంది అంతే. ఇది ప్యారలల్గా ఉన్నప్పుడు ఓన్లీ కాన్స్టెంట్ దగ్గర తేడా ఉంటుంది, xy దగ్గర ఎలాంటి తేడా అయితే ఉండదు. సో ఆన్సరు 6x plus 5y ఇది కాదు, 5x plus 6y ఇది కాదు, 3x plus 2y ఇది కూడా కాదు, 2x plus 3y minus 11. దిస్ ఇస్ ద ఆన్సర్. ఐ థింక్ ఇదంతా సాల్వ్ చేయకుండానే లాజికల్గా ఆలోచించి చెప్పొచ్చు 2x plus 3y minus 11 equal to 0. చూద్దాం అది కూడా. సో ఇక్కడ పాయింట్ కనిపెట్టాలి కదా. ఇక్కడ పాయింట్ కనిపెట్టాలంటే నువ్వేం చేయాలంటే ఏదో ఒక పాయింట్లో పెట్టమని చెప్పాను. పెట్టినప్పుడు 2 3 6 ప్లస్ 3 into 5 3 5 15 -15 ప్లస్ ఆర్ అంటే -9. సో -9 మైనస్ ప్లస్ అయిపోద్ది. సో +9 అయింది. సో ఇప్పుడేమడిగాడంటే
ఈ ప్యారల్గా వెళ్ళే ఈక్వేషన్ దీనికి ప్యారల్గా వెళ్ళాలి, ఈ పాయింట్తో పాస్ అవ్వాలి. అప్పుడేం చెప్పాను దీనికి స్లోప్ కట్టేయండి, స్లోప్ కట్టడానికి ఫార్ములా ఏంటి? -a/b అంటే -2/3. దీన్నే ఇప్పుడు ఈక్వేషన్ లాగా రాసేయండి. అంటే 2x 3y ఇక్కడ మైనస్ వచ్చిందంటే ప్లస్ పెట్టాలి, వెంటనే ఏం చేయాలి? మైనస్ పెట్టాలి, పెట్టి ఒక బ్రాకెట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ ఇందులోంచి వెళ్ళాలి కాబట్టి ఈ పాయింట్ ఇందులో పుటప్ చేయండి. 2 1 2 ప్లస్ 3 3 9, 9 ప్లస్ 2 11. సో 2x + 3y - 11 = 0. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు థర్డ్ క్వశ్చన్ అన్నాడు 1 1 2 3 బిందువుల గుండా పోతున్న సరళ రేఖకు, ఇలాంటి ఒక సరళ రేఖ ఉందంట, ఆ సరళ రేఖకు లంబంగా 4 - 3 బిందువు గుండా పోయే సరళ రేఖ సమీకరణం ఏది అన్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 4 - 3 అండ్ ద పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 1 1 2 3. సో మీరు ఈక్వేషన్ జనరల్గా ఫార్ములాస్ కడతారు. y - y1 = y2 - y1 x2 - x1 × x - x1 అనే ఫార్ములా వేసుకొని కడతారు. ఆ ఫార్ములా ఎంత వేయకుండా మీరేం చెప్పాను? స్లోప్ కట్టేయండి. ఇది x1 y1, ఇది x2 y2 అని రాసుకొని స్లోప్ కట్టేయండి. స్లోప్ కట్టేటప్పుడు 3 - 1/2 - 1, 3 - 1/2 - 1 అంటే 2/1. సో దీన్ని ఈక్వేషన్గా రాసేయండి అని చెప్పాను. అంటే 2x y ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తాం. 2x - y అని రాసిన తర్వాత ఒక కంపల్సరీగా ఒక మైనస్ పెట్టి ఒక బ్రాకెట్ పెట్టుకోండి. ఇందులోంచి ఈక్వేషన్ కావాలి అన్నప్పుడు, దాంట్లోంచి వచ్చే సమీకరణం కావాలి అన్నప్పుడు ఏదో ఒక పాయింట్ ఇందులో పెట్టండి. అంటే x అంటే 1 పెట్టండి, 2 × 1 - y అంటే 1 పెట్టండి, 2 - 1 అంటే 1 వచ్చింది. సో ఈక్వేషన్ అయితే ఇది 2x - y - 1 = 0 అనేది ఒక ఈక్వేషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నట్టు 4 - 3 బిందువు గుండా పోతూ 4 - 3 గుండా పాస్ అవుతూ దీనికి పర్పెండిక్యులర్గా అంటే లంబంగా ఉండే సరళ రేఖ సమీకరణం కనుక్కోమన్నాడు. మీకు గత క్లాసులో చెప్పి ఉన్నాను, పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే ఒక కండిషన్ ఏంటంటే m1 × m2 = -1 కండిషన్ సాటిస్ఫై చేయాలి అని చెప్పాను. సో అందుకని ఏం చేయాలి? దీనికి మీరు స్లోప్ కట్టండి. ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ కట్టడానికి ఫార్ములా -a/b అంటే -2/b అంటే -1. సో 2/1 అనేది దీని స్లోప్ ఇంటూ m2 తెలియదు =-1. అప్పుడు m2 -1/, ఈ 2/1 ఇటు పక్క వస్తే 2 అవుతుంది, -1/2 అనేది ఇప్పుడు స్లోప్ అయింది. సో ఇప్పుడు స్లోప్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు. దాని నుంచి మనం ఏం చేయొచ్చు? దీని నుంచి ఈక్వేషన్ తయారు చేయొచ్చు. ఫార్ములా వేసుకొని y - y1 = m × x - x1 అనే ఫార్ములా వేసుకొని అయినా చేయొచ్చు, లేదా ఈ స్లోప్నే ఈక్వేషన్లా తయారు చేసేయండి. అంటే x 2y అని రాశారు, మైనస్ వచ్చింది అంటే ప్లస్ రాస్తారు, x + 2y పక్కన బ్రాకెట్ పెట్టుకొని ఇందులో ఈ వాల్యూస్ పుటప్ చేయండి. 1 4 4 ప్లస్ 2 × -3 అంటే -6 అవుతుంది, 4 - 6 అంటే -2 అవుతుంది. అంటే x + 2y ఈ మైనస్ ప్లస్ అవుతుంది, x + 2y + 2 = 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫర్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ -2 1 బిందువు గుండా పోతూ 4x - 7y + 3 = 0కు సమాంతరంగా ఉండే సరళ రేఖ ఏది అని అడిగారు. -2 1 గుండా వెళ్ళాలి, 4x - 7y + 3 = 0కు ప్యారలల్గా ఉండాలి అని అడిగాడు. సో ప్యారలల్గా ఉండాలి అంటే నీకు ఇక్కడ వరకు ఏ తేడా ఉండదు, ఇక్కడ ఒక్క చోటే తేడా ఉంటుందని చెప్పాను. సో ఈ ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో ఇక్కడ వరకు ఏ తేడా లేదు, అంతా సేమ్. ఇవన్నీ తేడాని ఇచ్చాడు. +15 -15 +1 -3 అని ఇచ్చాడు. సో సమ్ చేయాలి మనం. ఎలా చేస్తాము అంటే దీనికి స్లోప్ కట్టేయండి. స్లోప్ కట్టినప్పుడు -a/b అంటే -4/, -7 మైనస్ క్యాన్సిల్, 4/7. దీనికి ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేయండి. ఎలా? 4x 7y ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ రాస్తాం. కంపల్సరీగా ఒక మైనస్ పెట్టండి, మైనస్ పెట్టి ఒక బ్రాకెట్ పెట్టండి, ఈ వాల్యూని ఇందులో పెట్టండి. 4 × x అంటే -2, -7 × y అంటే 1, -8 -7 దట్ మీన్స్ -15 అంటే 4x - 7y + 15 = 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. 4x - 7y + 15 = 0 ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకేనా? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5x - 3y + 1 = 0 అనే రేఖకి లంబంగా ఉంటూ 4 - 3 బిందువు గుండా పోయే సరళ రేఖ ఏది అన్నాడు. దీనికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అంటే
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవ్వాలని గుర్తుపెట్టుకోండి. m1 m2 ఈక్వల్ టు -1 అంటే m1 తీయాలి దీంట్లోంచి. m1 తీస్తే ఏమవుతుంది -a/b ఫార్ములా -a/b -5/-3 ఈ రెండు కొట్టుకుపోయినాయి. m2 మిగిలింది -1. అప్పుడు m2 ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది -1/5/3 అవుద్ది. అప్పుడు m2 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ దీన్ని తిప్పి రాసినప్పుడు 3/5 అవుద్ది. అంటే -3/5 అవుద్ది m2. సో అంటే ఇప్పుడు స్లోప్ వచ్చింది. ఈ స్లోప్లోంచి ఈక్వేషన్ రాయి. అంటే ఎలా రాస్తావు 3x 5y అక్కడ మైనస్ వస్తే నువ్వు ప్లస్ పెట్టాలి. ఓకే, మైనస్ వస్తే ప్లస్ పెట్టాలి. పక్కనే వెంటనే ఒక బ్రాకెట్ పెట్టుకొని ఆ బ్రాకెట్లో కనిపెట్టాలి. ఈ పాయింట్ ఇందులో పుటప్ చేయండి. ఈ పాయింట్ ఇందులో పుటప్ చేస్తే 3 × 4 + 5 × -3. సో 3 × 4 = 12 ప్లస్ ఇంటూ మైనస్ 5 3 = 15 12 - 15 means -3. సో దిస్ ఇస్ -3. 3x + 5y మైనస్ యాడ్ చేస్తే +3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. 3x + 5y + 3 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే పర్పెండిక్యులారిటీలో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈక్వేషన్ రాయాలంటే ఈ 5 3 ప్లేసులు మారుతాయి 3 5గా. చూడండి 5 3 ప్లేసులు మారుతాయి 3 5గా. అట్లాగే వైకున్న గుర్తు మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న గుర్తు మైనస్ అవుతుంది. అలా డైరెక్ట్గా కూడా రాయొచ్చు. కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో నేను m1 m2 బేస్ చేసి చెప్తున్నా. జనరల్గా ఇప్పుడు 3x + 4y + 7 ఈజ్ ఈక్వల్ 0 అని అన్నాను అనుకోండి, దీనికి ప్యారలల్ ఈక్వేషన్ సమాంతరంగా అన్నప్పుడు సేమ్ రాసేయచ్చు. 3x + 4y ఈ పార్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇది సమాంతరంగా. అదే పర్పెండిక్యులర్ అన్నాను అనుకోండి, ఇదే దానికి పర్పెండిక్యులర్ అంటే లంబంగా అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే 4 + 3కి రాయాలి, 3 + 4కి రాయాలి. అంటే 3x వల్ల 4x అవుతుంది, అలాగే 4y వల్ల 3y అవుతుంది. అట్లాగే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇది మైనస్ అవుతుంది అని రాసి ఈ పార్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ పార్ట్ మనం కనిపెట్టచ్చు. ఎలా కనిపెట్టచ్చు అని చెప్పాను, కన్ఫర్మ్గా మైనస్ పెట్టి ఇక్కడ కూడా కన్ఫర్మ్గా మైనస్ పెట్టి ఇందులో వాల్యూని ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందో ఆ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. దట్ ఈస్ మై లాజిక్. ఇక చూడండి, చూసారా, ఇక్కడ ఈ పార్ట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం ఇచ్చిన పాయింట్ని, అప్పుడు అక్కడికి సి అనే వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనామా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. 8 12 12 8 అనే బిందువులు గుండా పోయే సరళరేఖ సమీకరణాన్ని 4 సమాన భాగాలు చేసే బిందువులు ఇవి అన్నాడు. సో 4 సమాన భాగాలు చేయాలన్నాడు. 8 12 1 12 8 1 ఇచ్చాడు. దీన్ని 4 సమాన భాగాలు చేయాలంటే చూడండి, ఇది ఏ ఇది బి అనుకుంటే దీన్ని 1 2 3 అని 3 పార్ట్స్ ఉన్నాయంటే ఆ 3 పార్ట్స్ ఏం చేస్తాయంటే 4 సమాన భాగాలు చేస్తాయి. 3 పాయింట్స్ ఉంటాయి. చూడండి, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్ అనుకుంటే ఏపీ ఒక పార్ట్ వచ్చింది, ఏపీ ఒక పార్ట్, పీక్యూ ఒక పార్ట్, క్యూఆర్ ఒక పార్ట్, ఆర్బి ఒక పార్ట్. ఏపీ పీక్యూ, ఏపీ పీక్యూ, క్యూఆర్, ఆర్బి ఇవన్నీ కూడా 4 సమాన భాగాలు అవుతాయి. ఎప్పుడు 4 సమాన భాగాలు అవుతాయి అంటే ఈ క్యూ అనేది కరెక్ట్గా మిడ్ పాయింట్ అయితే ఏ రెండిటికి ఈ రెండింటికి సమానంగా మధ్యలో పెట్టగలిగితే ఆ క్యూ అనేది ఒక మిడ్ పాయింట్ అవుద్ది. ఈ రెండు సమానం చేస్తుంది. సమాన భాగాలు అనగా అప్పుడు 2 సమాన భాగాలు అవుతాయి. ఈ క్యూ ఏం చేస్తుంది, దీన్ని ఒక సమానం దీన్ని సమాన భాగాలు చేస్తుంది. క్యూ ఏం చేస్తుంది, హాఫ్ చేస్తుంది. హాఫ్ చేసిందంటే అర్థం ఇది మిడ్ పాయింట్ అని. అంటే మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, 8 + 12 20 20లో సగం 10. నెక్స్ట్ 12 + 8 20 20లో సగం 10. సో క్యూ అనే పాయింట్ 10 10 అంటే సమానంగా కట్ చేసింది. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే క్యూ అనేది ఏబీని, క్యూ అనే పాయింట్ ఏబీని ఏ రేషియోలో విభజించింది అని అడుగుతాడు బిట్ ఎక్కడన్నా. 1:1లో అనే పాయింట్ ఏబీని 1:1లో కట్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు పీ రావాలి. పీ కావాలంటే పీ వచ్చేసి కరెక్ట్గా ఏక్యూకి పీ మధ్యలోది. సో ఏక్యూకి పీ మధ్యలోది. సో ఇది ఎలా వస్తుందంటే దీన్ని ఉంటే హాఫ్ చేయండి. 8 + 10 18 18లో సగం 9. నెక్స్ట్ 12 + 10 22 22లో సగం 11. ఓకేనా? సో ఇప్పుడు క్యూ అనే పాయింట్ పి అనే పాయింట్ ఏం చేస్తుందంటే ఏబీని అంటే ఇక్కడికి ఏపీ ఏపీ ఈజ్ టు పీబీ ఎంత అయిందంటే ఏపీ ఒక పార్ట్ ఉంటే పీబీ 3 పార్ట్స్ ఉంటుంది. 1:3లో డివైడ్ చేస్తుంది. ఆ బిట్ కూడా అడుగుతుంటారు. బిట్ 4 సమాన భాగాలు చేస్తే ఏపీ మరియు పీబీల నిష్పత్తి అంటాడు. 1:3 అని చెప్పచ్చు. ఆ లెక్క రూపంలో చూపిస్తే మీకు అర్థమవుతుందని అలాగే పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఆర్ అనే పాయింట్ ఈ రెండుకి మిడ్ పాయింట్. అంటే 10 + 12 22 22లో సగం 11 10 + 8 18 18లో సగం 9. సో ఈ ఆర్ అనే పాయింట్ ఇక్కడికి 3 భాగాలు ఉంటాయి, ఇది ఒక భాగం ఉంటుంది. అంటే ఏఆర్ ఈజ్ టు ఆర్బి ఎంత ఉంటుందంటే 3:1 ఉంటుందని చెప్పచ్చు.
అర్థమవుతుందమ్మా మీకు? రైట్. సో 9, 11, 10, 10, 11, 9 దీని ఆన్సర్. 9, 11, 11, 10, నెక్స్ట్ 10, 10, 11, 9 దాని ఆన్సర్. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 14, 7, -36, -18, 40, 20, 20, 10 అని ఇచ్చారు. సో జనరల్గా మనం ఎక్కడైనా సరే 2 పాయింట్స్ ఉంటే ఈక్వేషన్ కట్టగలం. 2 పాయింట్స్ ఉంటే ఈక్వేషన్ కట్టగలం. ఏంటి 2 పాయింట్స్? x1, y1, x2, y2 అనే 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనం ఈక్వేషన్ కట్టడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా y - y1 = y2 - y1 / x2 - x1 ఇంటూ x - x1 అనే ఫార్ములా వేసుకొని మనం కడతాం. మరి 3 పాయింట్లు ఉన్నప్పుడు కట్టలేదు, ఈక్వేషన్ కట్టలేదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఏం చేయడానికి ఏం లేదన్నా, ఏం చేసేదేం లేదు. సో చూస్తే మీరు కరెక్ట్గా చూడండి. చూస్తే ఎలా ఉందంటే ఈ 14లో ఈ 7 సగం, అవునమ్మా? 14లో 7 సగం, 36లో 18 సగం, 4020లో 2010 సగం. అంటే ఈ పాయింట్ పెడితే ఇక్కడ ఇచ్చిన 4 కండిషన్లో ఏది సాటిస్ఫై అవుద్దో అదే ఆన్సర్. అంటే ఇప్పుడు ఇది ఎక్స్ అనుకుంటే 14 ఎక్స్ అనుకుంటే x/2 అని రాశానంటే అంటే 14లో సగం అని, మైనస్ y/1 అనేసి అనుకోండి. ఇది x ఇది y అనుకోండి. చూడండి ఇప్పుడు x/2 - y/1 వేసి అనుకోండి. x అంటే ఇది x అంటే ఎంత? 14/2 - y అంటే ఎంత? 7. 14/2 ఎంత? 7. 7 - 7 ఎంత? 0. సరిపోయిందిగా. సో x/2 - y/1 = 0. ఇది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ 1 ఇచ్చాడు, 1 అయితే అవ్వదు కదా, ఇది సాటిస్ఫై అవ్వదు. x - y/2 అన్నాడు. x అంటే 14 - y/2 అంటే 7/2. 14 నుంచి 14 - 7/2 0 అయితే అవ్వదు. ఇది కూడా అవ్వదు. x సో ఇక్కడ సాటిస్ఫై అయిందో చూడండి. x/2 - y = 0/1 అని వేసాం. xలో ఇది x ఇది y నాన్న. అంటే -36/2 -18. ఓకే, -36/2 అంటే -18, మైనస్ ప్లస్ అవుతుంది, +18 = 0. సాటిస్ఫై అయింది కదా. అట్లా ఇక్కడ కూడా చూడండి, x/2 అంటే ఇది x ఇది y. x/2 అంటే 4020, 20లో సగం ఎంత? 2010. 2010 - 2010 0కి సమానమైందిగా. సో అంటే ఈ 3 పాయింట్స్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతాయో ఆ పాయింట్ మనం ఆన్సర్గా అదే ఈక్వేషన్గా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్, ఏ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1947, 1957 చూడండి మా. నెక్స్ట్ 1869 - 1879. ఓకే, నెక్స్ట్ 1857, 1867. సో ఇక్కడ ఎప్పుడైనా ఇలా 3 పాయింట్స్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే మీరేం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న రిలేషన్ ఎంతో గమనించాలి. 1947 57 అయింది అంటే 10 పెరిగింది, +10 పెరిగింది. 1869 1879 అయింది అంటే +10 పెరిగింది. 1857 1867 అయింది అంటే +10 పెరిగింది. ఇది x అంటే ఇది y అయింది. y ఏమైంది? x కంటే 10 ఎక్కువ. సో y x + 10. దట్ ఈస్ ద ఆన్సర్. అంతేగాని దీనికి ఏదో ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా y - y1 = y2 - y1 / x2 - x1 × x - x1 అనే ఫార్ములా 3 పాయింట్లు కూడా ఉంటుంది అనుకుంటే అది కష్టం అయిపోతుంది. ఈజీగా అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్లో ఎలాంటి కండిషన్ ఇచ్చాడో ఆ కండిషన్ ఎక్కడైతే ఆప్షన్లో ఉందో దాన్ని తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2007, 2008 అండ్ ప్యారలల్ టు ద x యాక్సిస్. x యాక్సిస్కి ప్యారలల్గా ఉండే ఈక్వేషను y = a అంటాం. x యాక్సిస్కి ప్యారలల్గా ఉండే ఈక్వేషను y = a అంటాము. సో ఇక్కడ y = a అంటాం దీన్ని ప్యారలల్ టు x యాక్సిస్ అంటే. సో ఇక్కడ y పార్ట్ ఎంత అంటే 2008. సో y = 2008 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. y = 2008 ఇస్ ద, లేకపోతే ఇదేనా పెట్టుకోండి, y = 2008 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. బి, ఆప్షన్ బి, y = 2008. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 16 చూడండి, 16/a + 7 + 16/b + 7 = 1 అని ఇచ్చారు. ఇంకో కండిషన్ ఇచ్చారు, x/a + 7 + y/b + 7 = 1/4 అని ఇచ్చారు. అయితే ఇది ఏ పాయింట్ గుండా వెళ్తుంది? x/a + 7 + y/b + 7 = 1/4 అయితే అనే ఈక్వేషను ఏ బిందువు గుండా వెళుతుంది అని అడుగుతున్నాడు. ఓకే,
ఎక్స్ బై ఏ ప్లస్ 7 ప్లస్ వై బై బి ప్లస్ 7 ఈక్వల్ 1/4 అనే ఒక సమీకరణం ఉంది. ఆ సమీకరణము ఈ కిందున్న నాలుగిట్లో ఏ బిందువు గుండా వెళుతుంది అని క్వశ్చన్ అని చెప్తూ దానికి మనకి ఉపయోగపడడానికి ఒక కండిషన్ ఇచ్చాడు. ఇది ఇచ్చాడు ఏమని 16/a+7 ప్లస్ 16/b+7 ఈక్వల్ 1 అనే కండిషన్ వాడుకోండి అని చెప్పారు మన లెక్కలో. అర్థమవుతుందా? మనకి ఈ క్వశ్చన్ అయితే ఇదే, x/a+7 ప్లస్ y/b+7 ఈక్వల్ 1/4 అయితే ఇది ఏ బిందువు గుండా వెళుతుంది, ఇది ఏ బిందువు గుండా వెళుతుంది. x/a+7 ప్లస్ y/b+7 ఈక్వల్ 1/4 అనేది ఏ బిందువు గుండా వెళుతుంది, దీంట్లో ఏ బిందువు గుండా వెళుతుంది అనేది ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ 4 ఇక్కడ బై చేస్తుంది కదా, అది అటు వెళ్తే ఇంటూ అవుద్ది. సో 4 ఇంటూ x/a+7 ప్లస్ y/b+7 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఆ 4 వెళ్ళిపోయింది అటు. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. 4 ఇంటూ ఎక్స్ 4x/a+7 ప్లస్ 4 ఇంటూ వై అంటే 4y/b+7 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఇది ఒకటేలాగా ఉంది. ఎప్పుడు 4x/a+7 ప్లస్ 4y/b+7 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఉంది 16/a+7 ప్లస్ 16/b+7 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. సో ఇక్కడ ఎక్స్ బదులు మనం ఈ వాల్యూస్ని పుట్టింగ్లో ఎక్స్ బదులు ఒకటి ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి. ఎక్స్ బదులు 4, వై బదులు 4, 4 అనేది ఆన్సర్ అనుకున్నాం అనుకోండి. 4 ఆన్సర్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ 1 రావాలి. ఓకే, చూద్దాం. ఎక్స్ బదులు 4 పెడదాం. 4 ఇంటూ 4 16, 16/a+7 ఈజ్ ప్లస్ 4 ఇంటూ వై అంటే 4 4 16/b+7 వచ్చింది మనకి. ఈజ్ ఈక్వల్ టు ఎంత మరి? ఈజ్ ఈక్వల్ టు 1 అసలు అయితే. మరి 16/a+7 ప్లస్ 16/b+7 వాల్యూ కూడా ఎంత? వాల్యూ కూడా 1కే సమానం. సో అట్ 4 ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 4 ఇస్ ద సాటిస్ఫైడ్. ద రిమైనింగ్ ఏ ఆప్షన్ కూడా అందులో సాటిస్ఫై అవ్వదు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇచ్చిన క్వశ్చన్ x/a+7 ప్లస్ y/b+7 ఈజ్ ఈక్వల్ 1/4 అని ఇచ్చారు. ఇక్కడ నేనేం చేశానంటే ఈ 4ని డినామినేటర్ ఉన్న 4 అటు పక్కకి తీసుకెళ్ళాను, అది న్యూమరేటర్గా మారింది. అంటే 4 ఇంటూ x 4x ప్లస్ 4 ఇంటూ y అంటే 4y బై a+7 బై b+7 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. దీన్ని ఏం చేశానంటే ఆ 4 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ ద్వారా వెళ్తుంటుంది కాబట్టి, ఏదో ఒక పాయింట్ ద్వారా వెళ్తుంటుంది కాబట్టి 4 అనే పాయింట్ పెట్టి చూశాను. x బదులు 4, y బదులు 4 పెట్టినప్పుడు నాకు 16/a+7 ప్లస్ 16/b+7 వచ్చింది. అక్కడ దాని వాల్యూ 1, ఇక్కడ దీని వాల్యూ 1. సో ఆన్సర్ 4 దగ్గర ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. ఓకేనా? సూపర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ax ప్లస్ by ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఇదైతే ఉంది, ఈ ఈక్వేషన్కి ప్యారలల్గా ఉండాలి, ఈ ఈక్వేషన్కి ప్యారలల్గా ఉండాలి. ఉంటూ x1 y1 అనే బిందువు గుండా పోయే సమీకరణం ఏంటి అని అడుగుతున్నారు. ఈ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0కి ప్యారలల్గా ఉండాలి. x1 y1 బిందువు గుండా పోవాలి. ఒక బిందువు, దీనికి స్లోప్ కట్టచ్చు మనం. దీనికి స్లోప్ కట్టినప్పుడు ఏం రాస్తాం? దీని స్లోప్ ఏం రాస్తాం? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -a/b అనేది దీని యొక్క స్లోప్. అంటే ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి చూడండి. ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ పేరేంటి? x1 y1. అలాగే ఒక స్లోప్ ఉంది, అంటే వాలు అంట తెలుగులో. వాల్ ఏంటి? -a/b. పాయింట్ అండ్ స్లోప్ ఇక్కడ ప్రాబ్లం ఇవ్వలేదు. ఒక ఫార్ములాని డెరైవ్ చేయబోతున్నాం మనం, ఒక ఫార్ములాని రప్పించబోతున్నాను. పాయింట్ అండ్ స్లోప్ ఫార్మ్ ఏంటంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ x మైనస్ x1 అనేది పాయింట్ అండ్ స్లోప్ ఫార్ములా ఇది. ఓకేనా? ఇది x1 y1, ఇది m అంటాం, ఇది m అంటాం. ఓకే, ఇది x1 y1, అది m అంటాం. సో y మైనస్ y1, y1 ఎంత నాన్న? y1 అంటే y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎంత? -a/b ఇంటూ x అంటే xa మైనస్ x1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న b ఇటు పక్కకి వెళ్తే ఇంటూ అవుద్ది. ఇది బైలో ఉన్నది ఇటు పక్కకి వెళ్తే ఇంటూ అవుద్ది. అంటే b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -a ఇంటూ x మైనస్ x1. ఓకే, సో ఇప్పుడు ఈ మైనస్ ఏ ఏదైతే ఉందో ఆ -aని ఇటు పక్కకు తెచ్చేస్తా. ఇటు పక్కకు తెస్తే ఏమవుద్ది? ఈ -aని ఇటు పక్కకు తెచ్చేసి ఈక్వేషన్లో రాసిద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఈ -a అటు పక్క వస్తే +a అవుతుంది. అవునా? -a, ఈ మొత్తం -a అటు పక్క వెళ్ళి +a అవుతుంది. a ఇంటూ x మైనస్ x1, a ఇంటూ x మైనస్ x1 ఇది ఇక్కడే ఉంటుంది. ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. a ఆఫ్ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో a ఆఫ్ x మైనస్ x1 ఇక్కడ ఈ మైనస్ అటు పక్కకి వెళ్ళి ప్లస్ అయింది, అంతే. ఈ మైనస్ అటు పక్కకి వెళ్ళి ప్లస్ అయింది. a ఆఫ్ x మైనస్ x1 ప్లస్ b ఆఫ్ y మైనస్ y1 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఆన్సర్. x1 y1 అనే బిందువులు గుండా పోతూ ax ప్లస్ py ప్లస్ c ఈక్వల్ టు 0కి సమాంతరంగా ఉండే సరళరేఖ సమీకరణం కనుక్కోండి అన్నప్పుడు దీన్ని కూడా మీకు ఒక ఫార్ములాగా వాడేసేయచ్చు. ఎలాగో చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2x + 3y + 4 = 0కి సమాంతరంగా ఉంటూ 5, 4 గుండా పోయే సరళరేఖ సమీకరణం ఏది అన్నాడు. క్వశ్చన్ ఏమన్నంటే ఫైండ్ ద ఈక్వేషన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ 5, 4 అండ్ ఈస్ ప్యారలల్ టు 2x + 3y + 4 = 0 అన్నాడు. సో దీన్ని ఏ అంటాము, దీన్ని బి అంటాము, దీన్ని సి అంటాము, దీన్ని x1 అంటాము, దీన్ని y1 అంటాము. డైరెక్ట్ ఈ ఫార్ములా పెట్టేసాయి. ఎలా ఏ ఎంతనన్నా 2 ఆఫ్ x మైనస్ x1 ఎంత 5 ప్లస్ 3 ఇంటూ y ఎంతనన్నా 3 ఇంటూ y మైనస్ y1 y అంటే y మైనస్ y1 4 = 0. దీన్ని సాల్వ్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఎలాగంటే 2x మైనస్ 2 5 = 10 ప్లస్ 3y ప్లస్ ఇంటూ మైనస్ -3 4 = 12 = 0. సో 2x ప్లస్ 3y మైనస్ 10 మైనస్ 12 అంటే -22 = 0. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే డైరెక్ట్గా దీన్ని ఫార్ములాగా గుర్తుపెట్టుకుంటావు అంటే గుర్తుపెట్టుకో, a of x minus x1 plus b of y minus y1 = 0 ఫర్ ప్యారలల్. అంటే ఒక పాయింట్ ఇచ్చి ప్యారలల్ ఈక్వేషన్ కనుక్కోండి అన్నప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసేయచ్చు. ఇదే లెక్కని మనమైతే ఎలా చేస్తాం, నా లాజిక్ అయితే ఏం చేస్తాం చెప్పండి. నా లాజిక్ అయితే ఏం చేస్తాను నేను, ఇదే సమని నా లాజిక్ అయితే ఏం చేస్తాను, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 2x + 3y + 4 = 0. ఇచ్చే పాయింట్ ఏంటి 5, 4 అనే పాయింట్లో వెళ్తుంది. నేనేం చెప్తాను దీనికి నేనైతే ఏం చెప్తాను, స్లోప్ కనుక్కోండి నేను చెప్తాను. స్లోప్ కనుక్కోండి అంటే -2/3 అవునా. సో అప్పుడు ఏం చేస్తాను, దీన్ని ఈక్వేషన్లో రాసేయండి అంటే 2x 3y రాసేస్తే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ రాస్తావు. తర్వాత కంపల్సరీగా ఒక మైనస్ పెడతావు. మైనస్ పెట్టి ఏం చేస్తావు, ఇందులో పుట్టప్ చేస్తావు. 2 5 10 4 3 12 10 + 12 22 అయిపోయింది ఆన్సర్. 2x + 3y - 22 = 0. 2x + 3y - 22 ఇక్కడ చూడండి, 2x + 3y - 22 = 0. 2x + 3y - 22 = 0. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫార్ములాని లాగా గుర్తుపెట్టుకోవాలంటే a × x - x1 + b × y - y1 = 0 అనే ఫార్ములా లాగా గుర్తుపెట్టుకో, లేదా లాజిక్తోనే చేసేయచ్చు. ఇక్కడ క్వశ్చన్లో ఏం చేశారంటే ఒక ఫార్ములానే అడిగేశాడు డైరెక్ట్గా. సో అప్పుడు ఇదంతా చేయాలి లేదా మైండ్లోనే గుర్తు. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ax + by + c = 0 అండ్ పాసింగ్ త్రూ x1 y1 అన్నాడు. x1 y1 బిందువు గుండా పోతూ ax + by + c = 0కు లంబంగా ఉండే సరళరేఖ సమీకరణం కనుక్కోండి అన్నాడు. అంటే ax + by + c = 0. దీనికి స్లోప్ కట్టినప్పుడు మనకేం తెలుసు అంటే స్లోప్ -a/b. సో పర్పెండిక్యులారిటీలో మనం ఏమంటాం, m1 m2 = -1 అంటాం. సో m1 ఎంతంటే -a/b ఇంటూ m2 తెలియదు -1. అప్పుడు ఏమవుతుంది, m2 = -1 - a/b అంటే -1 ఇంటూ దీన్ని తిప్పి రాసినప్పుడు b/-a అని రాస్తాం. ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్, b/a అనేది మనకి కావాల్సిన స్లోప్. సో ఇప్పుడు మన దగ్గర ఏముంది, స్లోప్ ఉంది b/a. అట్లాగే మన దగ్గర పాయింట్ ఉంది x1 y1. సో x1 y1 గుండా పోతూ అన్నాడు కదా, x1 y1 అనే బిందువు గుండా పోతూ అన్నాడు కదా. సో x1 y1 అనే బిందువు ఉంది, స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. అప్పుడు ఫార్ములా ఏం తెలుసు మనకి, y - y1 = y2 - y1 y - y1 = m × x - x1 అనే ఫార్ములా తెలుసు అవునమ్మా. y - y1 = m × x - x1 అనే ఫార్ములా తెలుసు. సో y ఇది m అమ్మ, ఇది x1 y1, ఇది x1 y1. ఓకే, y1 ఎంత y1 y1 = m ఎంత b/a. x - x1 ఎంత, x1 అంటే x1. ఓకే, ఇప్పుడు ఏ ఇటు చేసి ఇక్కడ బై చేస్తుంది, అటు పక్క వెళ్తే ఇంటూ అవుద్ది. అంటే ఏం రాస్తావు, a × y - y1 ఇక్కడ ఏం మిగిలిన చూడండి b × x - x1. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ లోపలికి తెచ్చుకునే ప్రయత్నంలో ఇక్కడ +b ఉంది, అటు పక్క వస్తే మైనస్ అయింది. సో a × y - y1 మైనస్ ఇది ఇటు పక్క వస్తుంది మైనస్ b × x - x1 = a of -y - y1. ఇది కాదు a of y - y1తో ఈ రెండే ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఇక్కడ ఎలా ఉన్నది లేదు కాబట్టి అలా ఉన్నది రప్పించడం కోసం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు దీన్ని పక్క తెచ్చేద్దాం. అంటే b of x - x1 ఇలా ఉంచితే ఇది ఇటు పక్క వస్తే -a of y - y1 = 0. దిస్ ఈస్ ద ఆన్సర్. సో b of x - x1 - a of y - y1 = 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా, b of x - x1 - a of y - y1 = 0. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ హ్యావింగ్ x ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చారంటే -3/2 ఇచ్చారు. y ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చారంటే 3/4 అని ఇచ్చారు.
ఆ ఈక్వేషన్ ఏంటి అన్నారు. సో జస్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను x/a + y/b = 1 అవ్వాలని చెప్పాను. సో x/a అంటే ఎంతంటే -3/2 + y/b అంటే ఎంతంటే 3/4 = 1. దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? ఈ 2 ఈ బైలో ఉంది, ఇది పైకి వెళ్తే ఇంటూ అవుద్ది, అంటే 2x/-3 అవుతుంది, ప్లస్ ఈ 4 అలా పైకి వెళ్తే 4y అవుద్ది, 4y/3 అవుతుంది, 4y/3 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కింద రెండు ప్యారలల్గా, కింద రెండు ఒకేలా ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది 2x + 4y/3 = 1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, -2x. సో అప్పుడు ఏం రాయొచ్చు మనం మొత్తం మీద? సో -2x + 4y = 3 1 = 3 అవుతుంది. సో ఆ 3ని కూడా లోపలికి తెచ్చేసుకోండి, అంటే -2x + 4y ఆ +3 పక్క వస్తే -3 అవుతుంది, = 0. ఎప్పుడు కూడా మైనస్తో ఈ ఈక్వేషన్ స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి దాన్ని మార్చి రాసేయండి. అంటే -2x అలా +2x రాయండి, +4 అలా -4y రాయండి, -3 అలా +3 రాయండి. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. 2x - 4y + 3 = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో ఇక్కడ x యొక్క అంతర్ఖండము, y యొక్క అంతర్ఖండం ఇచ్చారు. ఆ అంతర్ఖండాల నుంచి సమీకరణం కనుక్కోమంటున్నాడు. ఆ సమీకరణం కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా x/a + y/b = 1. అందులో a వాల్యూ పెట్టాం, b వాల్యూ పెట్టాం, దెన్ యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ am1² 2am1 అని ఒక పాయింట్ ఇచ్చారు. అట్లాగే am2² 2am2 అని ఇంకో పాయింట్ ఇచ్చారు. ఈ రెండింటి గుండా పోయే సమీకరణం ఏంటి అన్నారు. రెండు పాయింట్లు ఇచ్చినప్పుడు నువ్వు కనుక్కోండి సమీకరణం. y - y1 = y2 - y1/x2 - x1 × x - x1 అనే ఫార్ములాలో పెట్టాలని చెప్తా ఉన్నాను జనరల్గా. దాన్ని మనం ఏం చేస్తున్నాం, లాజికల్గా ఏం చేస్తున్నాం, స్లోప్ కట్టేసాయి. స్లోప్ కట్టేసినప్పుడు ఏం రాయొచ్చు, ఇది x1 y1 అంటారు, దీన్ని x2 y2 అంటారు. y2 - y1 అంటే 2am1 - 2am2 - 2am1/am2² - am1². ఓకే, ఇది స్లోప్. ఈ స్లోప్ని ఏం చెప్పాను, ఈక్వేషన్గా రాసేసే అని చెప్పాను. ఈక్వేషన్గా రాసేసే అన్నప్పుడు ఇది y2 - y1/x2 - x1 స్లోప్ కట్టాం కదా. ఈ స్లోప్ని ఏం చేయమని చెప్పాను, ఈక్వేషన్గా రాసేమని చెప్పాను. సో రాసే ముందు ఏం చేద్దామంటే కామన్గా ఉన్నాయి, మనం ఒక 2a కామన్గా ఉంది కాబట్టి 2aని కామన్ తీసినప్పుడు ఇక్కడ m2 - m1 అని రాయొచ్చు బై. ఇక్కడ చూడండి ఏ కామన్గా ఉంది, m2² అది m1². సో ఏ ఒక్కటే కామన్గా ఉంది, అంటే a × m2² - m1². ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఏ క్యాన్సిల్ అయిపోద్ది, ఆ ఏ క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం దీంట్లో క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఇది a² - b² ఫార్ములాలో ఉంది, అంటే a + b × a - b అని రాయొచ్చు. అంటే m2 + n1 × m2 - m1 అని రాయొచ్చు దీన్ని. ఓకేనమ్మా, ఇది a² - b² అనే ఫార్ములా ఉంది, a² - b² అనే ఫార్ములా ఉంది, a + b × a - b. సో ఇక్కడ m2 - m1 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మనకి మిగిలింది మొత్తం మీద 2/2 ఇక్కడ చూస్తే మనం దీన్నే మనం మార్చి రాసాం, ఇక్కడ ఇదేం లేదనమాట, ఇందులో ఇది కొట్టుకుపోయింది. 2/m2 + m1గా మనకి స్లోప్ వచ్చింది. మనం ఏం చేస్తాం, స్లోప్నే ఈక్వేషన్గా రాసేస్తాం. ఎలా రాస్తాము స్లోప్ని ఈక్వేషన్గా ఎలా రాస్తాము, 2x అని రాస్తాం దాన్ని. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది మైనస్ రాస్తాము, -y × m1 + m2 అని చక్కగా రాద్దాం, m1 + m2. నెక్స్ట్ మైనస్ పెడదాం, ఇక్కడ పార్ట్ కావాలి మనకి. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఉన్న దాంట్లో ఆన్సర్లో ఏమన్నా ఉందో చూద్దాం. సో ఫస్ట్ దాంట్లో చూసినప్పుడు 2x ప్లస్తో ఉంది, సో ఇదైతే కాదు, ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ గమనించినప్పుడు 2x - m1 + m2 × y, ఇక్కడ 2am120 అని ఇచ్చారు, సో ఇది అవ్వచ్చు. 2x - m1 + m2 × y × 2am1 m20, రెండు ఆప్షన్స్ ఒకటే ఇచ్చారు, నన్ను ఇది కాదు. సో ఇదైనా అవ్వచ్చు, రెండు ఒకటే ఇచ్చారు. సరే, ఈ పార్ట్ కనుక్కోవాలి మనం. ఈ పార్ట్ కనుక్కోవాలంటే ఏదో ఒక పాయింట్ పెట్టచ్చు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, ఇది మైనస్ అండి, ఇది మైనస్ ఆన్సర్, ఇది మైనస్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదేం చేయాలి మనం, y దగ్గర ఈ వాల్యూ పెట్టుకోవాలి. అంటే x దగ్గర అంటే 2 x అంటే ఇది ఒక పాయింట్లో అప్లై చేద్దాం. x అంటే ఇది, అంటే 2 × am1², ఓకే, మైనస్ y అంటే ఎంత నాన్న, 2am1 × m1 + m2. ఓకే, సో ఇది 2 ×
2 ఇంటూ ఎక్స్ అంటే am1 స్క్వేర్ మైనస్ వై అంటే 2am1 ఇంటూ m1 ప్లస్ m2. దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేదే, దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేదే ఇక్కడ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఏముందంటే 2am1 స్క్వేర్ ఉంది. 2 ఇంటూ ఏ ఇంటూ m1 స్క్వేర్ 2am1 స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి 2am1 ఇంటూ 2am1 ఇంటూ m1 అంటే 2am1 స్క్వేర్ వస్తుంది అంతే కదా. 2am1 ఇంటూ m1 అంటే 2am1 స్క్వేర్ వస్తుంది. ప్లస్ ఇక్కడే మిగిలింది చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మిగిలింది 2am1 m2 అవునా. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు కొట్టుకుపోతాయి. సో మిగిలింది ఏముంది మనకి మైనస్ 2am1 m2. సో దిస్ ఈజ్ ద పార్ట్ మిగిలింది. ఇప్పుడు ఆ మిగిలిన దాంట్లో చూడండి మైనస్ మిగిలింది. సో ఈ మైనస్ కలిసి ఏముందంటే ప్లస్ అవుతుంది, ఈ మైనస్ కలిసి ప్లస్ అవుద్ది. సో 2am1 m2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూడండి క్వశ్చన్ ఒకసారి. am1 స్క్వేర్ 2am1 am2 స్క్వేర్ 2am2 అని ఇచ్చారు. దీనికి ఏం చేశారంటే ఈక్వేషన్ కనుక్కోమన్నారు. ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు మనం y2 మైనస్ y1 వేసాం. y2 మైనస్ y1 వేసినప్పుడు 2am2 మైనస్ 2am1 బై y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వేసాం. అంటే am2 మైనస్ am1 స్క్వేర్ వచ్చింది. సో దీంట్లో 2a కామన్ తీసినప్పుడు ఇక్కడ m2 మైనస్ m1 వచ్చింది. ఇక్కడ a కామన్ తీసినప్పుడు m2 స్క్వేర్ మైనస్ m1 స్క్వేర్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయొచ్చు. అంటే m2 ప్లస్ m1 ఇంటూ m2 మైనస్ m1 అని రాసాం. ఇక్కడ m2 మైనస్ 1, ఇక్కడ m2 మైనస్ m1 కొట్టుకుపోయినప్పుడు మిగిలిందంటే 2/m2 ప్లస్ m1 మిగిలింది. 2/m2 ప్లస్ m1 మిగిలింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఈక్వేషన్ లాగా రాసేయచ్చు. ఎలా? ఈ 2x అని రాసాం. 2x అని రాసిన తర్వాత దీన్ని వైతో రాస్తాం. y ఇంటూ m ప్లస్ m1 ప్లస్ m2. ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి మనం నెగిటివ్ రాయాలి. అంటే 2x మైనస్ y ఇంటూ m1 ప్లస్ m2 అని రాసి కంపల్సరీగా మైనస్ పెట్టాలి. ఒక రౌండ్ అప్ చేసి ఉంచుకున్నాం. దీంట్లో ఏం కావాలని తెలుస్తుంది. దీంట్లో ఏం కావాలనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఏదో ఒక పాయింట్ తీసుకెళ్ళి ఇందులో అప్లై చేద్దాం. 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత am1 స్క్వేర్ మైనస్ 2 మైనస్ y అంటే ఎంత అంటే 2am1 పక్కన ఎవరు ఉన్నారంటే m1 ప్లస్ m2. ఓకే, సో 2 ఇంటూ a ఇంటూ m1 అంటే 2am1 స్క్వేర్ మైనస్, సో ఇక్కడ మైనస్ 2 ఇంటూ a ఇంటూ m1 అంటే 2am1 స్క్వేర్. సో ఈ రెండు కొట్టుకుపోయింది, ఇక్కడ మైనస్ మిగిలింది. ఈ మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ మైనస్ మిగిలింది. సో మైనస్ మిగిలినప్పుడు మనకి 2am1 m2 వచ్చింది. మైనస్ 2am1 m2 మిగిలింది. ఆ మైనస్ 2am1 m2 రాసినప్పుడు ఈ మైనస్ కలిసి ప్లస్ అయింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. B ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇన్ కేస్ అందులో ఈ పాయింట్ పెట్టామనుకోండి am2 స్క్వేర్ 2am2 అనేది ఆ పాయింట్ పెట్టామంటే ఎలా ఉంటుందో చూద్దాం, అది కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ అంటే am2 స్క్వేర్ మైనస్ y అంటే 2am2 మైనస్ y అంటే 2am2 ఇంటూ m1 ప్లస్ m2. ఓకే, ఇప్పుడు 2am2 స్క్వేర్ మైనస్ ఈ మల్టిప్లై చేసినప్పుడు 2am2 m1 ప్లస్ 2am2 స్క్వేర్ 2am మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుద్ది. ఇప్పుడు ఇది కొట్టుకుపోద్ది. మళ్ళీ మనకి మైనస్ 2am1 m2 అది మీరు చూసారా, మైనస్ 2am1 m2. ఈ మైనస్ ప్లస్ అవుద్ది. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నువ్వు ఆ పాయింట్ పెట్టినా ఈ పాయింట్ పెట్టినా అదే ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. ఇఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ -8 3 2 1 ఈజ్ ప్యారలల్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 11 -1 k0 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ రెండు బిందువులు k ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏమన్నంటే ఈ రెండు బిందువులు గుండా పోయే ఒక సరళ రేఖ ఉంది, అది ఇది అనుకోండి. ఈ రెండు బిందువులు గుండా పోయే ఒక సరళ రేఖ ఉంది, అది ఇది అనుకోండి. ఈ రెండు లైన్స్ ప్యారలల్ -8 3 2 1 గుండా పోయే సరళ రేఖ 11 -1 k0 బిందువులు గుండా పోయే సరళ రేఖ రెండు సమాంతరాలు అయితే ఆ k వాల్యూ ఎంత అన్నాడు. నేనేం చెప్తున్నానంటే రెండు లైన్స్ ఎప్పుడు ప్యారలల్ ఎప్పుడు అవుతాయంటే ఆ రెండిటి యొక్క స్లోప్స్ ఈక్వల్ అయినప్పుడు. సో m1 ఈక్వల్ టు m2 అయినప్పుడు ఆ రెండు ప్యారలల్ అవుతాయి. సో దీనికి స్లోప్ కట్టు, దానికి స్లోప్ కట్టు, రెండు ఈక్వల్ చేయి, దానికి యూ విల్ గెట్ ఆన్సర్ k. ఓకే, సో ఇది x1 y1, ఇది x2 y2. సో y2 మైనస్ y1 అంటే 1 - 3 అంటే -2, 1 - 3 అంటే -2 బై
2 మైనస్ 8 అంటే 10 అవుతుంది. 2 మైనస్ 8 అంటే y2 x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 8 10 అవుతుంది. సో m2 ఇది x1 y1 ఇది x2 y2. సో y2 మైనస్ y1 అంటే 0 మైనస్ 1 అంటే 0 మైనస్ 1 అంటే 0 మైనస్ 1 బై k మైనస్ 11. ఓకే, k మైనస్ 11. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 0 మైనస్ 1 అంటే 0 ప్లస్ 1 అవుద్ది. సో -2/10 అంటే ఇప్పుడు -2/10 అంటే ఇక్కడ ఇది ఒక్కసారి ఇది 5 సార్లు అంటే -1/5 ఈజ్ ఈక్వల్ టు 1/k మైనస్ 11. ఓకే, సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 5 1 5 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ k మైనస్ 11 అవుద్ది. 5 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ k అంటే -k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఒక 11 ఈ మైనస్ k పక్క వస్తే ప్లస్ k అవుద్ది 11. ఈ ప్లస్ 5 పక్క వస్తే -5 అవుద్ది. 11 నుంచి 5 పోతే 6. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎలా చెప్పగలిగావు అంటే ఎప్పుడైనా సరే రెండు రేఖల వాలులు సమానమైనప్పుడే అవి సమాంతరాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ 2x ప్లస్ 3y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఇంటర్సెప్ట్ ఫార్మ్స్. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి రాస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఇంటర్సెప్ట్ ఫార్మ్స్ రాయమన్నారు. సో మనం చెప్పాం ఎక్స్ ఇంటర్సెప్ట్ని -c/a అని, వై ఇంటర్సెప్ట్ని -c/b ఫార్ములాస్ ఉంటాయని చెప్పాం గత క్లాస్లో. సో -c/a అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చి -c/a అంటే -c/a అంటే మైనస్ ఆఫ్ c అంటే -5/a అంటే 2. అలాగే y ఇంటర్సెప్ట్ వచ్చేసి -c/b అంటే -5/b అంటే 3. సో 5/2 అలాగే 5/3. సో ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ రాసినప్పుడు x/5/2 అని రాస్తారు, ప్లస్ ఇంటర్సెప్ట్ ఫామ్ రాసినప్పుడు y/5/3 అని రాస్తారు. ఈజ్ ఈక్వల్ టు 1కి సమానము. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే x/5/2 ప్లస్ y/5/3 ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. క్వశ్చన్ నెంబర్ 17లో ఇచ్చారంటే 4 - 7 అట్లాగే 1 - 5 లను ఏర్పరిచే సరళ రేఖ యొక్క అంతర్ఖండాలు ఏంటి అని అడుగుతున్నాడు. అంతర్ఖండాలు అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఎప్పుడు వస్తాయంటే దాంట్లో నుంచి ఒక ఈక్వేషన్ ఫామ్ చేసినప్పుడు. మన ఈక్వేషన్ ఎలా తయారవుతుంది అంటే ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నప్పుడు ఈక్వేషన్ తయారు చేయడానికి జనరల్గా వీ హ్యావ్ ఏ ఫార్ములా దట్ ఈస్ y - y1 ఈజ్ ఈక్వల్ y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1 అనే ఫార్ములా రాయాలి. అదంతా లేకుండా లాజిక్ చెప్పాను. దీన్ని స్లోప్ కట్టేయండి. అంటే -5 - 7 y2 - y1 బై x2 - x1 1 - 4 అంటే -5 + 7 -5 + 7 బై 1 - 4 అంటే -3 అంటే -5 + 7 అంటే 2/-3 వచ్చింది. దీన్ని ఈక్వేషన్గా మీరు రాసేయచ్చు ఈజీగా విత్ మై లాజిక్. ఏమని 2x 3y ఇక్కడ మైనస్ వచ్చిందంటే +3y అని రాయమని చెప్పాను. కంపల్సరీగా ఒక మైనస్ పెట్టమని చెప్పాను. పెట్టి ఇక్కడ ఒకటి రాయాలి. అక్కడ ఏం రాయాలంటే ఏదో ఒక పాయింట్ అందులో అప్లై చేయి. ఏదో ఒక పాయింట్ ఇది అప్లై చేద్దాం. 2 × 1 2 ప్లస్ 3 × -5 అంటే -15. సో 3 × -5 అంటే -15. -15 + 2 అంటే -13. అప్పుడు ఏమవుతుంది 2x + 3y మైనస్ ప్లస్ అవుతుంది +13. ఇది ఈక్వేషన్. సో ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి మనం అంతర్ఖండాలు కట్టే ప్రయత్నం చేయాలి. ఎలా అంటే x అంతర్ఖండం వచ్చి -c/a అంటాము, y అంతర్ఖండం వచ్చి -c/b అంటాము. అంటే -13/2 అని ఒకటి, ఇంకోటి -13/3 అని ఇంకొక అంతర్ఖండం చెప్పవచ్చు. సో -13/2 -13/3 అనేది దాని యొక్క ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 4 3 బిందువు గుండా పోతూ అంతర్ఖండాల మొత్తం -1గా గల సరళరేఖ సమీకరణాలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూసినప్పుడు జాగ్రత్తగా వినండి. 4 3 బిందువు గుండా పోతూ అంతర్ఖండాల మొత్తము అంటే a + b x అంతర్ఖండాన్ని a అంటారు, y అంతర్ఖండాన్ని b అంటారు. ఈ రెండు కూడితే -1 అయ్యేటట్టుగా ఉండేటువంటి ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నారు. జనరల్గా మనకు ఒక పాయింట్ కూడా పాస్ అవ్వాలంటే ఇంకొక ఈక్వేషన్ ఇచ్చి ఉండాలి. ఇంకొక ఈక్వేషన్ ఇలేదు కానీ అసలు ఈక్వేషన్ లేదు. అంతర్ఖండాల మొత్తం మాత్రం -1 అవ్వాలంటున్నాడు. సో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా అంటే అన్నీ కూడా ఇచ్చిన 4 ఆప్షన్స్లో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ప్రతి ఈక్వేషన్లో కూడా x/a + y/b = 1 అనే ప్యాటర్న్ని అది ఫాలో అవుతూ ఇచ్చారు. సో ఇక్కడ ఒక్క చోట ఇవ్వలేదు. సో దీని జోలికి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఇది -1కి సమానం, ఇక్కడ 1కి సమానం. ఇక్కడ చూడండి 1 1 ఇక్కడ 1 1 ఇక్కడ 1 -1 ఇది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ఈ రెండిట్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కండిషన్ ఇక్కడే రాశాను ఏ ప్లస్ బీ ఈక్వల్ -1 అవ్వాలని. ఈ ఎక్స్ కింద ఉండేదాన్ని ఏ అంటారు, వై కింద ఉండేదాన్ని బి అంటారు. ఆ రెండింటికి కూడితే -1 ఏదైతే వస్తుందో అదే ఆన్సర్. కావాలని కన్ఫ్యూజన్ పెద్దగా హడావుడికి ఇచ్చారు. సో ఇక్కడ 2 ఇక్కడ 3 2 ఇక్కడ 3 2 -3 ఇక్కడ మధ్యలో మైనస్ ఉందనా 2 -3 అంటే అది ఎలా ఉందంటే x/2 ప్లస్ y/3 అంటే ఇది మైనస్ అనమాట. ఎట్లా ఉందనమాట ఈ ప్లస్ ఇంటూ మైనస్ కలిపి మైనస్ రాశారు. అందుకని ఈ క్వశ్చన్ ఏమవచ్చు x/2 - y/3 అవ్వవచ్చు. అలా అయినా తప్పేం లేదు. సో ఇలా ఉందనమాట. ప్యాటర్న్ అయితే ప్లస్ ఉండాలి, ఇక్కడ కూడా ప్లస్సే ఉంది కానీ దీనికి మైనస్ ఉందనమాట. సో అంటే ఏంటి 2 -3 అంటే -1 వచ్చింది ఇక్కడ. రైట్ ఇక్కడ ఏమనంటే -2 + 1 ఏ అంటే ఇక్కడ -2 బి అంటే +1 -2 + 1 అంటే -1 వచ్చింది. రెండు చోట్ల -1 వచ్చింది. దిస్ ఇస్ ద ఆన్సర్. మరి ఇక్కడ చూసినట్టయితే 2 + 3 5 వచ్చింది. 2 + 3 అంటే 5 వచ్చింది. సో ఇది కాదు ఆన్సర్. సో ఇదైతే కాదు. సో దీనికి వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? సూపర్ బిట్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. The equation to the perpendicular bisector of the line segment join. Question number 19. The equation to the perpendicular bisector of the line segment joining 1, 2, -3, 4 is 1, 2, -3, 4 లను లంబ సమద్వికరణం చేసే సరళరేఖ సమీకరణం అన్నారు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లైన్ ఉంది. దీన్ని సమద్వికరణన చేసే రేఖ కరెక్ట్గా సమద్వికరణం చేయాలి. కరెక్ట్గా సమద్వికరణం చేయాలి ప్లస్ పర్పెండిక్యులర్గా ఉండాలి. సో ఇక్కడ పాయింట్ ఎంత ఇచ్చారంటే 1, 2 అని ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఎంత ఇచ్చారంటే -3, 4 అని ఇచ్చారు. సో ఇక్కడ పాయింట్ ఏదై ఉంటుంది ఫస్ట్ థింగ్ నువ్వు చెప్పు. ఇక్కడ పాయింట్ ఏదై ఉంటుంది, ఈ పాయింట్ ఏదై ఉంటుంది కరెక్ట్గా మధ్యలో కట్ చేయాలి అని చెప్తున్నాను. కరెక్ట్గా ఈ పాయింట్ మధ్యలో కట్ చేయాలి అంటున్నాను. అంటే ఇది కరెక్ట్గా మిడ్ పాయింట్ అయి ఉంటుంది. ఇదేమై ఉంటుంది మిడ్ పాయింట్ అయి ఉంటుంది. అవునమ్మా మిడ్ పాయింట్ అయి ఉంటుంది. సో మిడ్ పాయింట్ అంటే 1 + -3 1 + -3 అంటే -2 -2/2 అంటే -1. చూడండి మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2 అంటే x1 అంటే 1 + x2 అంటే -3 1 - 3 అంటే -1 - 3 అంటే -2 -2/2 అంటే -1. నెక్స్ట్ 2 + 4 6 6/2 అంటే 3. సో కరెక్ట్గా ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, మళ్ళీ ఈ పాయింట్ కూడా పాస్ అవ్వాలి, మళ్ళీ కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే పర్పెండిక్యులర్గా ఉండాలంటే మనం ఏం కండిషన్ సాటిస్ఫై చేయాలి m1 m2 -1 అయ్యి ఉండాలి. అదే కదా మన కండిషను. m1 m2 -1 అయ్యి ఉండాలి. అప్పుడే అది పర్పెండిక్యులర్ లైన్ అవుద్ది. అవునా? సో ఇప్పుడు m1 కట్టాలంటే ఈ రెండు పాయింట్లకి m1 ఈ రెండు పాయింట్లకి పర్పెండిక్యులర్గా ఉండాలంటే దీని స్లోప్కి మనం m2 కట్టి దాంట్లోంచి -1 తీసుకోవాలి. ఓకే సో దీని స్లోప్కి ఫార్ములా ఏంటి 1, 2 ఇచ్చారు -3, 4 ఇచ్చారు. సో ఇది x1 y1 అంటాము, ఇది x2 y2 అంటాము. సో ఇప్పుడు y2 - y1 అంటే 4 - 2 4/2 అంటే 2 బై y2 - y1/x2 - x1 అంటే -3 -1 అంటే -4 ఇది 1/2 ఇంటూ m2 తెలియదు ఈజ్ ఈక్వల్ టు -1. అప్పుడు m2 ఈజ్ ఈక్వల్ అవుతుంది -1 ఇది రాస్తాం -1/2 అంటే -1 ఇంటూ దీన్ని తిప్పి రాసినప్పుడు 2/-1. సో ఇది క్యాన్సల్ 2 వచ్చింది. సో స్లోప్ ఏమొచ్చింది అంటే 2 వచ్చింది. అంటే ఇప్పుడు మన దగ్గర ఏముంది స్లోప్ ఇది 2 ఏంటిది స్లోప్ రిక్వైర్డ్ స్లోప్ ఇదే. స్లోప్ ఉంది ఒక పాయింట్ ఉంది. అప్పుడు ఈక్వేషన్ వచ్చేసిందిగా. రైట్ స్లోప్ ఎంత అంటే 2 స్లోప్ ఎంత అంటే 2 ఏం లేదంటే /1 అని రాసుకుంటాం. ఏం లేదంటే 1 అని దీన్ని ఈక్వేషన్గా తయారు చేసేయి. ఎలా తయారు చేస్తావు 2x y ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ రాస్తాం. కంపల్సరీగా ఒక మైనస్ పెట్టాలి, పెట్టి ఒక బ్రాకెట్ పెట్టాలి. ఆ బ్రాకెట్లో ఏం రావాలి అది ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది -1 కూడా పాస్ అవుతుంది. సో 2 ఇంటూ x అంటే ఎంత -1 మైనస్ y అంటే 3. సో -2 -3 అంటే -5. సో అప్పుడేమవుతుంది 2x - y ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +5 అవుతుంది. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ 2x - y + 5 = 0. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే మళ్ళీ ఒకసారి చూడండి మంచి క్వశ్చన్ అన్న 1, 2 -3, 4 అనే బిందువుల ద్వారా వచ్చేటువంటి రేఖాఖండం ఏదైతే ఉందో ఆ రేఖాఖండాన్ని లంబ సమద్వికరణం చేసేటువంటి ఒక రేఖ అంటే ఈ ఏదైతే స్టాండింగ్ లైన్ ఉందో ఆ స్టాండింగ్ లైన్ ఏదైతే ఉందో ఆ స్టాండింగ్ లైన్కి ఈక్వేషన్ ఏంటంటే 2x - y + 5 = 0. అర్థమైంది నాన్న? అది ఎలా వచ్చింది అంటే ఎప్పుడైతే నువ్వు సమద్వికరణం చేస్తుందో ఎప్పుడైతే ఆ సమద్వికరణం చేస్తుందంటే దాని అర్థమో అది మధ్య బిందువు అని, అది మధ్యలో ఉంది అని అర్థం. సో ఈ రెండింటికి మిడ్ పాయింట్ కట్టాను. మిడ్ పాయింట్ కట్టిన తర్వాత ఇది కరెక్ట్గా 90 degrees ఉండాలి అంటే మన దగ్గర ఉన్న కండిషన్ ఏంటంటే m1 m2 = -1. అప్పుడు m1 వాల్యూ దీంట్లోంచి మనం స్లోప్ కట్టడానికి y2 - y1/x2 - x1 అనే ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా నుంచి మనం m1 కట్టాము. m2 తెలియదు. ఆ m2ని m1 × m2 = -1లో m1 అప్లై చేసినప్పుడు m2 = -1 ఆ వాల్యూ రాస్తాము. రాసినప్పుడు m2 వాల్యూ వచ్చింది. దట్ ఈస్ ద స్లోప్.
ఇక్కడ స్లోప్ వచ్చింది, నెక్స్ట్ పాయింట్ వచ్చింది. ఎప్పుడు కూడా స్లోప్ని ఒక మనం ఈక్వేషన్గా మనం తయారు చేసే హరిబాబు సార్ లాజిక్ ఉంది నీ దగ్గర. ఆ లాజిక్తో నువ్వేం చేస్తావంటే 2/1 అని రాస్తావు, 2x - y అని రాస్తావు. ఎందుకు మైనస్ పెట్టారు అని అడిగినప్పుడు ప్లస్ స్లోప్ వచ్చినప్పుడు -y రాయాలి, పక్కనే మైనస్ కన్ఫర్మ్గా పెట్టాలి అని చెప్పి ఒక బ్రాకెట్ పెట్టుకోవాలని చెప్పాను. ఆ బ్రాకెట్లో ఒక వాల్యూ కావాలి. ఆ వాల్యూ ఎవరయ్యా అంటే ఈ ఏదైతే పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే వాల్యూయే ఆ వాల్యూ. సరిగ్గా రాసినప్పుడు ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ -4, 5 is one vertex and 7x - y + 8 = 0 is one diagonal of a square, then the equation of other diagonal is super bit ఇచ్చారు నాన్న. సూపర్ బిట్స్ ఒక మనం చూస్తే ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్కి ఒక పాయింట్ -4, 5 ఒక పాయింట్, ఏదో ఒక పాయింట్ సరే ఇక్కడ కావచ్చు ఎక్కడైనా అవ్వచ్చు. రైట్, వన్ డయాగనల్ ఇచ్చి 7x - y + 8 = 0. వన్ డయాగనల్కి ఈక్వేషన్, ఇక్కడ పాయింట్ లేదు. ఓకే, రైట్. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది అదర్ డయాగనల్. సో ఇంకొక అదర్ డయాగనల్ ఇటు నుంచి ఇటు ఒక డయాగనల్ ఉంటుంది. ఈ డయాగనల్కి ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో వన్ డయాగనల్ ఈజ్ ఈక్వల్ టు 7x - y + 8 = 0 ఒక కండిషన్ ఇచ్చారు. అది -4, 5 ఒక పాయింట్ అని ఇచ్చారు. ఇంకొక కండిషన్, ఇంకొక డయాగనల్ ఏంటి? సూపర్ అన్న, సూపర్ క్వశ్చన్, సూపర్. ఐ థింక్ ఒక కర్ణానికి ఒక పాయింట్ ఇచ్చారు, ఒక బిందువు ఇచ్చారు, ఒక కర్ణం ఇచ్చారు, రెండో కర్ణానికి ఈక్వేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు డయాగనల్స్ కూడా పరస్పర లంబాలు అంట. నేను యాజ్ పర్ ప్లేన్ జియోమెట్రీ థియరం ప్రకారము చతురస్రంలో ఉన్న కర్ణాలు పరస్పర లంబాలు. అండర్లైన్ ద పాయింట్, రాసుకోండి. చతురస్రంలో ఉండేటువంటి కర్ణాలు పరస్పర లంబాలు. ఇంగ్లీష్లో చెప్పాలంటే in a square the diagonals are perpendicular to each other. ఈ డయాగనల్ ఇది దీనికి పర్పెండిక్యులర్, అలాగే ఇది దానికి పర్పెండిక్యులర్. అలాగా రెండు డయాగనల్స్ కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అప్పుడు ఏమవుతుందయా అంటే దీనికి 7x - y + 8 = 0కి స్లోప్ పర్పెండిక్యులర్. అప్పుడు ఏం చెప్పాను నేను? m1 m2 = -1 అని చెప్పాను. ఇది సూపర్గా ఉపయోగపడే కండిషన్. m1 అంటే దీనికి ఏం చెప్పచ్చు? మనకు ఒక లైన్ ఇచ్చినప్పుడు దానికి మనం స్లోప్ ఎట్లా కడతాం? -a/b అంటే -7/b అంటే -1 ఇంటూ m2 తెలియదు =-1. ఓకే, సో అప్పుడు మనం ఈ మైనస్ క్యాన్సిల్. అప్పుడు m2 ఏమవుతుందంటే -1/, ఇది పక్క వస్తే 7 అవుద్ది. సో స్లోప్ వచ్చేసింది మనకి. మన దగ్గర పాయింట్ ఉంది, ఇంకేముంది? స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. ఒక పాయింట్ ఉంది, ఇంకేముంది? ఈక్వేషన్ వచ్చేసినట్టే. ఏంటది? దీన్నే ఈక్వేషన్గా రాసేయి. -1/7 ఈక్వేషన్గా రాసినప్పుడు x 7y, పైదాన్ని x అంటాం, కిందాన్ని y అంటాం. x 7y మైనస్ వస్తే ఇక్కడ వైకి ప్లస్ వస్తుంది. అది నా లాజిక్ కదా. పక్కనే కంపల్సరీగా మైనస్ పెట్టుకోవాలి, బ్రాకెట్ పెట్టుకోవాలి. ఈ బ్రాకెట్లో వాల్యూ ఏమొస్తుందంటే ఈ పాయింట్ తీసుకొచ్చి అందులో పెట్టేయడమే. అంటే -4 + 7 × 5. సో 7 × 35, 35 + -4 అంటే 35 నుంచి 4 పోతే 31. సో దిస్ ఈస్ ద ఆన్సర్. x + 7y - 31 ఇస్ ద ఆన్సర్. x + 7y - 31 = 0. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇలా క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఈజీగా సమ్ను సాల్వ్ చేయగలుగుతావు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పాయింట్ని ఒక స్లోప్ని ఈక్వేషన్గా మార్చేటువంటి కొత్త టెక్నిక్ నేర్పాను గత 2 క్లాసుల్లో. ఏంటంటే ఒక న్యూమరేటరు ఒక డినామినేటర్ వస్తుంది. ఈ న్యూమరేటర్ని మనం ఎక్స్గా రాస్తాం, డినామినేటర్ని వైగా రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 వచ్చిందంటే దాన్ని 2x 3yగా రాస్తాము. తర్వాత ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ పెడతాము, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ పెడతాము. తర్వాత ఈ రెండు రాసిన తర్వాత కన్ఫర్మ్గా ఒక మైనస్, ప్రతి లెక్కలో ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ఇక్కడ మైనస్ పెడతాము. ఓకే, పెట్టిన తర్వాత ఒక బ్రాకెట్ పెట్టుకుంటాము. ఈ బ్రాకెట్లో ఒక వాల్యూ రావాలి. ఆ వాల్యూ ఎలా వచ్చుదంటే ఇది దేని గుండా పాస్ అవుతుందో ఒక పాయింట్ ఇస్తాడు. ఆ పాసేజ్ అయితే పాయింట్ని దీంట్లో అప్లై చేస్తాము. పాసేజ్ ఒక పాయింట్ ఇస్తాడు, దాన్ని ఎక్స్ అని వై అని అనుకుంటాం. ఆ ఎక్స్ దగ్గర ఎక్స్ని, వై దగ్గర వైని పెడతాం. ఆ వాల్యూ ఇక్కడ రాసుకుంటాము =0. దిస్ ఈజ్ ద మై లాజిక్. ఈ లాజిక్తో ప్యారలల్ ఈక్వేషన్స్, పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్
సో మెనీ ఈక్వేషన్స్ స్ట్రైట్ లైన్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు విత్ హరిబాబు లాజిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.